విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీతారా సెంటర్లోని కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంటల్లో దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లేబర్ కాలనీ ఎగ్జిబిషన్ ఫైర్ యాక్సిడెంట్ ఉంది ఇన్ఫర్మేషన్ రాగానే మేము స్పాట్ రావడం జరిగింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా వచ్చారు. వచ్చిన ఫైర్ అంతా ఆపడం జరిగింది. అయితే ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నారు. అదని ప్లాస్టిక్ సామాన్లు అమ్మే ఓన్లీ షాపులు తగలబండి, 2 షెడ్లు తగలబండి. ఈ పక్కన లైవ్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అన్నింటిలో మేము షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఏం జరగలేదు. ఆస్తి నష్టం జరిగింది. అది షాప్ వాళ్ళని అడిగి వాళ్ళు నష్టపోయిందని అంచనా జరుగుతుంది. లాస్ట్ 1 మంత్ నుంచి జరుగుతుంది. 28వ తారీఖు వరకు దీనికి పర్మిషన్ ఉంది. 28 తర్వాత దీనికి పర్మిషన్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టుకున్నాడు. మేమైతే దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వలేదని చెప్తున్నారు. అది వెరిఫై చేస్తుంది. దాని పర్మిషన్ లేకపోతే ఆమె కుటుంబ చట్ట ప్రకారం చర్య తీసుకుంది. పోలీస్ సైడ్ నుంచి అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రమాదం జరిగాక దారిని పోయే స్థానికులు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ, కూటమి వాళ్ళు కానీ, పోలీసు వారు కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ అందరూ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటే, అదేవిధంగా కొంతమంది మీడియా మిత్రులు కూడా మాతో పాటు సహకరించి ఇక్కడ పనిచేశారు. ఇప్పుడు కొంతమంది ఇక్కడికి వచ్చి ఏదేదో ప్రెస్ మీట్లు వాళ్ళు వచ్చి చేసిందే లేదు అంతా ఆరిపేశాక కొంతమంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో దాని వల్ల జరిగింది, దీని వల్ల జరిగిందని ప్రెస్ మీట్లు పెడతాం తప్ప వాళ్ళ వల్ల ఒరిగిందేం లేదు. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పిదాలన్నింటినీ ముందు సరిచూసుకోమని చెప్పండి. మా ప్రభుత్వం మీద నిందలేయటం ఆపుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇక్కడ అన్ని రకాలుగా అన్ని చెక్ చేసుకుని మా అధికారులు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ 28వ తారీఖు నాడు పర్మిషన్ అయిపోతే అతను ఎక్స్టెన్షన్కి వెళ్ళారని చెప్పారు. ఆ ఎక్స్టెన్షన్ ఉందా లేదా అని చూసి పోలీసు వారు దాని మీద చర్యలు తీసుకుంటారు. వీళ్ళందరూ మాట్లాడే అవాస్తవాలు. ఇక్కడ అందరూ స్పందించి సకాలంలో అన్నిటినీ ప్రమాదం జరగకుండా అయితే